లక్షల మంది గుండెలు ఆర్ఎస్పీ గారు చెప్పినట్టు కొన్ని లక్షల గుండెలు ఇవాళ కొట్టుకుంటా ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, అధికారంలో ఎవరుంటే ఏమి కానీ మా వాళ్ళు బాగుండాలి, మా చెరువు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా పరిస్థితి బాగుండాలి, మా రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావాలి. ఈ ఆరాటంతో కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం కూడా అధికారం ఏమి కొత్త కాదు. 25 ఏళ్ళు నిన్నగాక మొన్న మన పార్టీకి నిండినాయి. ఏప్రిల్ 27 నాడు 25 ఏళ్ళు నిండి 26వ ఏట పార్టీ అడుగుపెట్టింది. ఈ భారతదేశ చరిత్రలో మీరు చూసినట్టయితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎన్ని పార్టీలు 25 ఏళ్ళ పైచిలుకు మనగలిగిన పార్టీలు, బతకగలిగిన పార్టీలు, బట్టగట్టగిన పార్టీలు ఎన్ని అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2 పార్టీలు కదా. 25 ఏళ్ళ పైగా నిలబడ్డ పార్టీలు 2 కదా. 43 ఏళ్ళ కింద పుట్టిన తెలుగుదేశం పార్టీ, 83 పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒకటి, రెండవది 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెండవది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అధికారం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే నాయకత్వ పటిమ ఉందా లేదా, అది ముఖ్యం. సరే, అధికారం ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఏదో ఫికర్ అయిపోయి రేపు ఏమైపోతుందో, మనం అధికారంలో రాకపోతే కొంపలు అంటుకుపోతాయేమో, ఏవి కాదు. భూమి అట్లున్నది ఇట్లేం కాదు, ఆకాశం అట్లా ఇరిగి కింద పడదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా ఏం ఆగదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్నికలు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ గారు చిల్కకు చెప్పినాడు ప్రతి సభలో. మీ కల్వకుర్తికి కూడా వచ్చి చాలా సావధానంగా ఓపికగా చెప్పినారు కేసీఆర్ గారు. అమ్మ, తొందరపడకండి, గందరగోళ పడకండి, ఆగం కాకండి. అదంటారు చూడండి, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు చేయకండి. తొందరపడి గందరగోళంలో ఓటేస్తే తప్పుడు పార్టీని, తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే ఆగమైపోతుంది అని చెప్పిండు. కానీ మీరు కల్వకుర్తిలో వినలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలు ఉంటే 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 12లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలమూరు బిడ్డను, పాలమూరు గోసదీరుస్తా, పాలమూరు దశ మారుస్తా అని చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినారు. ఒక్కసారి దయచేసి గుండె మీద చేసుకొని పాలమూరు బిడ్డలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా అధికారం కోసమో మా కోటేయమని చెప్పట్లేదు, నేను మాకేదో కావాలని చెప్పట్లేదు. అధికారం ఏమీ కొత్త కాదు. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ గెలిస్తే అధికారం వస్తుంది, కొత్త ఏం కాదు అది. కానీ దయచేసి పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. 2.5 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలమూరుకి ఏమన్నా మంచి చేసిందా, చెడు చేసిందా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం పాలమూరుకు మంచి చేసిందా, చెడు చేసిందా, అది కూడా బేరీజ్ వేసుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి మీ జిల్లా బిడ్డ, కానీ మీ జిల్లాకి ఏమైనా లాభం జరిగిందా, మీ కల్వకుర్తికి ఏమైనా జరిగిందా, మీ మాడుగులకు ఏమైనా జరిగిందా, మీ అప్పారెడ్డిపల్లికి ఏమైనా జరిగిందా, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కాదు, ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. తాను ప్రాణాన్ని ఫనంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి జిద్దు మీద కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయిండు, మొదటిసారి, రెండోసారి. అందుకే ఏం జరిగింది, కేసీఆర్ గారు ఒక కల్వకుర్తికి ఇది చేయాలా, లేకపోతే ఒక గజ్వేల్కి అది చేయాలని చూడలేదు. రాష్ట్రంలో ఉండే 45,000 చెరువులు మిషన్ కాకతీయ కింద తీసుకొని 45,000 చెరువుల్ని మరి బాగు చేయాలనే సంకల్పంతో బ్రహ్మాండంగా వరుసగా 4-5 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం దాదాపు 24,000 కోట్ల రూపాయలతోని మంచిగా నడిపించే ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది, చెరువు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు చుట్టూ అలుముకున్న వ్యవస్థ బాగుంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే గ్రామం బాగుంటుంది, కుల వృత్తులు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆ ప్రయత్నం చేసిండు. అట్లాగే మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ఇక్కడ కూర్చున్నాడు, మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పల వెంకటేష్. మిషన్ భగీరథ అనే ప్రోగ్రాము ఏదో ఆషామాషిగా పెట్టిన ప్రోగ్రాం కాదు, ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినందుకు పెట్టిన ప్రోగ్రాం కాదు. సాధించుకున్న తెలంగాణలో మనం ఇంటింటికి సాగునీటి గోస లేకుండా, తాగునీటి గోస లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు ఎవరు మళ్ళీ బిందెలు పట్టుకొని, కుండలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండొద్దు. వాళ్ళు లంబాడి తాండాల్లో ఉండొచ్చు, కోయగూడెంలో ఉండొచ్చు, లేదా చిన్న పల్లెలో ఉండొచ్చు, లేదా
గ్రామంలో ఏ మూలకన్నా ఉండొచ్చు, ఎవరికి అవస్థ కావద్దు అని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు అడుగుతా, నేను నీళ్ళు ఇవ్వకపోతే ఆ పథకం పూర్తి చేయకపోతే నాకు ఓటు వేయకండి, ఓటు కూడా అడగనని చెప్పే దమ్మున నాయకుడు భారతదేశంలో ఒక కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి. ఎన్నికల్లో కేసీఆర్ గారు అడ్డమైన హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు కదా రాసి ఇచ్చినట్టు బాండ్ పేపర్లు రాసి ఇవ్వలేదు. 420 హామీలు ఇవ్వలేదు. ఒక్కొక్క వర్గాన్ని మోసం చేయడానికి డిక్లరేషన్ల పేరిట డ్రామా చేయలేదు. ఏం చేసినాడు? రైతు బంధు చెప్పిండా కేసీఆర్ మేనిఫెస్టోలో? చెప్పలేదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 47లో స్వాతంత్రం వస్తే ఇంకో నెక్స్ట్ ఇయర్ చూస్తే 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 79 ఏళ్ళు నుండి ఇంకో సంవత్సరం అయితే 80 ఏళ్లలో పడతాం. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతోమంది పెద్ద పెద్ద పదవులు అధిష్ఠించినారు. మీ దగ్గర నుంచి కూడా జైపాల్ రెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు అయినాడు, కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. కానీ ఏం జరిగింది? రైతుల గురించి స్పీచ్లు, రైతుల గురించి డైలాగులు, నోట్లోంచి ప్రేమలు కారిపోయినాయి తప్ప ఎన్నడన్నా కేసీఆర్ గారు చేసినట్టు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో నిమిత్తం లేకుండా, నీకు 2 ఎకరాలు ఉంటే 2టికి, 10 ఎకరాలు ఉంటే 10టికి, ఎంత ఉంటే గంతకు రైతు బంధు అనే ప్రోగ్రాం పెట్టి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా భారతదేశంలో? విచిత్రం ఏంటంటే మన వాళ్ళు కూడా ఆ రోజు మీరు దండం పెట్టే అవసరం లేకుండా, దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా, డిక్లరేషన్లను మోసం చేయకుండా, ఏ రకమైన వ్యవహారం చేయకుండా, మీ కడుపులో చల్లగదలకుండా మరి 11 సార్లు రైతు బంద్ వేస్తే అది అర్థం కాలేదు దాని విలువ మనకి. ఎందుకంటే అందుకే పెద్దలు చెప్తారు, అడగందే అమ్మాయినా పెట్టదు అని. కేసీఆర్ గారు అడగకుండానే పెట్టిండు. పెడితే దాని విలువ అర్థం కాలే. ఏమనుకున్నారు? ఎవడుంటే ఏంలే, రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? ఇట్లా మాటలు చాలామంది పుల్ల విరుపు మాటలు మాట్లాడిన ఊళ్ళల్లో. మరి ఇదివరకు ఉన్నోడు ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? ఇంటెనక పొలం అమ్మి ఇచ్చిండా? లేదుగా. కానీ కేసీఆర్ ఇచ్చిన దాన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇక అలా మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు. అగో ఇంకా జైపాల్ యాదవ్కి ఎంత తక్కువైంది, ఆయనకు 60 ఎకరాలు ఉంది, గాయనకి ఎందుకు ఇస్తున్నావు రైతు బంధు? అరే నీకు వస్తుంది కదా అన్న అంటే లే గాయనకి ఎందుకు ఇస్తున్నావు, ఇంకా పెద్ద ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అట్లా కొండిపెట్టుడు. ఇవన్నీ జరిగినాయి. మొత్తానికి కల్వకుర్తిలా కాంగ్రెస్ ఆయనని గెలిపించిండ్రు, మన వాళ్ళని ఒడగొట్టిర్రు. మరి ఇవాళ ఏమైంది? రైతు బంధు పడుతుందా? 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? మరి ఎవరున్నా నడుస్తుంది ఏమి కాదనుకుంటే ఆఖరికి యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మొక్కలు కొంటుండా? శనగలు కొంటుండా? వరి కొంటుండా? బోనస్ అన్నాడు, బోనస్ పడుతుందా? ఏం జరుగుతుంది మరి? యూరియా దొరకదు, కరెంటు రాదు, రైతు బంధు పడదు, కొనుగోలు కేంద్రాలు తెరవరు, తెరిస్తే మళ్ళీ అందులో రైస్ మిల్లులు అలాట్మెంట్ చేయరు, ధాన్యం జోకరు, కొనుగోలు చేయరు, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి కాబట్టి ఆ పని చేయరు. అందుకే ఓటేసేటప్పుడు ఆగమైతే, ఓటేసేటప్పుడు అయ్యో ఎవడైతే ఏమిలే, జైపాల్ యాదవ్ మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, గాయన మంచోడు కాదు అని రాగాలు తీసి చాలామంది ఏమనుకున్నారు తెలుసా? కల్వకుర్తి తాలూకాలో పోతే జైపాల్ యాదవ్ పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అంతేనా? అనుకుర్రా? ఎట్లా ఉంటాడా నాకు అర్థం కాదు. జైపాల్ యాదవ్ పోతే ఆయన ఎట్లుంటాడు మరి? ఒక్కొక్కరు అట్లే అనుకుంటే, అటు కల్వకుర్తిలో అట్లే అనుకుర్రు, పక్కన నాగర్ కర్నూలులో అట్లే అనుకుర్రు, అవతల అచ్చంపేటోడు అట్లే అనుకున్నాడు, ఇవతల జడ్చర్లోడు అట్లే అనుకున్నాడు. ఏమైంది దాంతోనా? ఎవరిదొకరు మాట్లాడుకోకుండా మీరు ఆయనతో గుద్దేసినారు, చూస్తే కేసీఆర్ గారే పోయినారు. కాబట్టి ఒక్కసారి ఓటేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏమంటే, అక్కడ ఎమ్మెల్యేలు గెలవకపోతే కేసీఆర్ గారు సీఎం ఎట్లయితారు? కారు కదా. అందుకే కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే మన గురించి ఆలోచించే తీసుకుని ఉంటాడు. మనకు రైతు బంధు ఇచ్చేటప్పుడు ఎట్లయితే ఆలోచించి మనం అడగకుండానే తీసుకున్నాడో, జైపాల్ యాదవ్ను పంపించినట్టు కూడా ఏదో ఆలోచించే తీసుకుని ఉంటాడు. ఆయన వెనుకకు ఏదో ఆలోచన ఉండింటుంది, ఒక బలహీన వర్గాల నాయకుని నిలబెట్టినాడు అని ఆలోచించి మనం ఓట్లే వేసి ఉండాలా. కానీ వేయలేదు, సరే పోయింది, అయిపోయింది అది. కానీ అట్లని చెప్పేసి ప్రభుత్వంలో ఏం తప్పులు జరగలేదు అని నేను అనను. ఇంతకుముందు శ్రీధర్ గోవింద్ ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? అన్న మీరు పైన పిలుపునిస్తున్నారు కానీ అన్ని కిందికి రావడం లేదు, ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అని. రెండో మాట ఏమన్నాడు? ఎవరైనా స్థానిక సమస్యల విషయంలో చొరవగా ముందుకు పోదాం, నేను అప్పారెడ్డిపల్లిలో మా చెరువు కబ్జా అవుతుందని నేను కొట్లాడినట్టు స్థానికంగా కొట్లాడతలేరు, క్రియాశీలంగా లేరు అని. కానీ శ్రీధర్ ఏమవుతుందంటే, ఏ మనిషి కూడా 24 గంటలు యాక్టివ్ ఉండలేడు తమ్ముడు. ఏ మనిషి కూడా, ఏ కార్యకర్త కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మా తమ్ముడు రాములు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్,
పిల్లల్ని పోషించాలి, మరి వాళ్ళ బువ్వ చూసుకోవాలి, చదువులు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, మీదికెళ్ళి ఈ పని కూడా చేయాలి. అంతేనా? కాబట్టి 24 గంటలు ఒకటే పని చేయమంటే చేయరాదు. రెండోది స్థానిక సమస్యలు. ఓడిపోయాక మనిషి అంటోనికి ఎవరికైనా నీరసం వస్తుంది. మళ్ళీ మనకేం మామూలు దెబ్బలు తగిలినాయి. గత 2.5 సంవత్సరాల్లో ఓడిపోయినాం. 23 డిసెంబర్లో వెంటనే కేసీఆర్ గారికి, మన నాయకుడికి, ఆయనకు పెద్ద గాయమైంది. రెండోసారి హిప్ ఫ్రాక్చర్ అయింది. అదో పెద్ద 4 నెలల అవస్థ. ఆ తర్వాత మధ్యలో మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయినారు కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు. ఇంకోవైపు పార్లమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి నాయకుడిని పెట్టినా నాగర్ కర్నూల్లో మనం గెలవలేకపోయినాం. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. ఇవన్నీ చూసినాక దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు నిరుత్సాహం మనిషికి వస్తుంది. అది కేసీఆర్కైనా వస్తుంది, కింది స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే మా రాములన్నకైనా వస్తుంది. రాకుండా ఎట్లుంటుంది? మరి స్థానిక సమస్యల మీద కొట్లాడాలంటే ఏమనిపిస్తుంది శ్రీధర్ అంటే, అరే నువ్వు కత్తెమో వానికిచ్చినావు, యుద్ధం నన్ను చేయమంటున్నావు, ఇది ఎక్కడి కథ అనిపిస్తుందా అనిపించదా? మరి గెలిపించిన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఏం చేస్తుండు? 2వ స్థానంలో వచ్చిన ఆచార్య ఏం చేస్తాడు? ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, మరి మీరు కూడా మమ్మల్ని వద్దనుకుంటారు కదా, కొన్ని రోజులు కానీ సుతాంతి అని మనకు కూడా అనిపించాలి కదా తమ్మి. సుతాంతి మరి కొత్తగా అధికారం వచ్చింది కదా వాళ్ళకు, మనం ఎందుకు ఆతృత పడ్డట్టు, కంగారు పడ్డట్టు, మనమేదో వాళ్ళకు అధికారం వస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నట్టు, ఆగమాగమైపోతున్నట్టు మనం ఎందుకు ఉండాలి? తెలిసి రానీతి ప్రజలకు కూడా మాకు కూడా అనిపించింది. తప్పేముంది అందులో? నిజంగా కూడా రైతు బంధు మంచిగా పడుతుంటే అర్థం కాలే. రైతు బంధు మంచిగా పడుతుంటే ఏమనుకున్నారు? ఎవడుంటే ఏమిటి అనుకున్నారు. భూముల ధరలు కల్వకుర్తిలో ఇదివరకు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? చల్లబడ్డదా కొద్దిగా? ఎవడుంటే ఏంలే అనుకున్నారా? గివే మరి నేను చెప్పేది. ఉత్తగానే పెరిగాయి. ఇప్పుడు భూముల ధరలు అంటే నేనేదో రియల్ ఎస్టేట్ దంద గురించి చెప్తలేను. భూమి ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. శ్రీధర్కి ఒక 5 ఎకరాల పొలం ఉందనుకో. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, శ్రీధర్ ఏమనుకో. ఎటుంటుందంటే 5 ఎకరాల పొలం ఉంటే కేసీఆర్ రాకముందు 2014లో 5 ఎకరాలకు మొత్తం కలిపి ఎకరానికి 20 లక్షలు ఉండేది, మొత్తం 1 కోటి రూపాయలు. కానీ కేసీఆర్ వచ్చినాక ఆ 1 కోటి రూపాయల విలువ 5 కోట్లు అయింది. అయిందా? అంటే ఏమవుతుంది? సంపద పెరిగినాక మనిషిలో ధీమా పెరుగుతుంది. ఏమనిపిస్తుంది? ఆ కోవిడ్ వచ్చింది, గిరోనా వచ్చింది, ఆ ముఖం మొత్తం దేశ ప్రపంచమంతా గతర వచ్చినట్టు వచ్చి అందరూ మూతికి బట్టలు కట్టుకొని తిరిగే పరిస్థితి, ఎవడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి? ఎక్కడో దగ్గర ఆలోచన వస్తుంది కదా, అయ్యో నేను పోతే ఎట్లారా, డామ్మ నేను చచ్చిపోయినా అనుకో, నా పిల్లల పరిస్థితి ఏంది, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, వాళ్ళని ఎవడు చూసుకుంటాడు, ఏమవుతుంది? ఇది ఉంటుందా లేదా ప్రతి మనిషికి ఆలోచన? నాకేమన్నా అయితే ఎట్లా? ఎవడన్నా మన దగ్గరోడు ఎవడన్నా పోయిండు అనుకో చిన్న వయసులో, మనకు కూడా కొడుతుంది ఎక్కడో గుండెలో, అయ్యో మరి మనకేమన్నా అయితే మన పిల్లల పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, డిపెండెన్స్ ఉంటుంది. 5 కోట్ల విలువ ఉంటేనేమో ఒక ధీమా ఉంటుంది. అరే నాకేమన్నా అయినా నా 2 ఎకరాలు అమ్ముకొని మా వాళ్ళు ఏదో తిరిగి బతుకుతారు అనిపిస్తుంది. అదే మళ్ళీ డామన్ పడ్డదనుకో, మళ్ళీ 5 కోట్లు వచ్చి మళ్ళీ 1 కోటి రూపాయలకు పడ్డదనుకో, ఏమనిపిస్తుంది? నీ ఆస్తి, నీ విలువ, నీ సంపద నీ కన్న ముంగట హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే బాధ అనిపిస్తుందా అనిపించదా? హైదరాబాద్లో చాలామంది చిరుద్యోగులు ఉంటారు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, ప్లాట్లు కొనుక్కుంటారు. భవిష్యత్తులో వస్తుంది నా పిల్లలకి అని చెప్పి అక్కడ మీ ఆమన్గల్ కాడ, మీ కల్వకుర్తి కాడ, మీ మాడుగుల కాడ ఈడికెళ్ళి వచ్చి ఆడ కొంటారు. 200 గజాలు 300 గజాలు ప్లాట్లు, దానికి పెద్ద మార్కెటింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. మీ ఈడ గుసునలలో కూడా చాలామంది ఉంటారన్న నాకు ఎరికే. మీ కల్వకుర్తిలో నడిచేదే గద్దందా మాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే అట్లా బతికేటోళ్ళు, మార్కెటింగ్ చేసుకుంటోళ్ళు ఉంటారు, కొనుక్కుంటోళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ ఆస్తి విలువ ఏందండి? కష్టపడి 10 లక్షలు పెట్టి 200 గజాలు ప్లాట్ కొంటే నీ కళ్ళ ముంగటనే తగ్గిపోయి 7 లక్షలు 6 లక్షలు. ఎలక్షన్లకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎకరానికి నువ్వు 1 కోటి రూపాయలు అడిగితే ఇవ్వపోతివి. ఇలా అడిగేటోళ్ళు లేకపోయా. ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఒక కొత్త పెట్టుబడి పెట్టాలన్నా, ఏమిటికి ఏం లేకపోతే, పైసలు మార్కెట్లో లేకపోతే, నీ ఆస్తి విలువ హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ప్రభుత్వం అంటే కోపం వస్తుందా రాదా? ఈ అమ్మాయి దరిద్రుడు వచ్చినాక ఏమి రాబో ఇట్లయిపోయింది అనే ఫీలింగ్ వస్తుందా రాదా? ఇలా అది జరుగుతున్నది, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేనేదో మా రేవంత్ రెడ్డి గారి మీద నాకేం గెట్టు పంచాయతీ లేదు, నాకు ఆయనకేం వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, తమ్ముడు అన్నాడు ఇందాక మాట్లాడుతూ, తెలంగాణ సరిగా నడవట్లేదు, మనం అనుకున్న పద్ధతుల్లో నడవట్లేదు. ఎందుకు నడవట్లేదంటే మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎవరికి చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పినారు. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన పథకం, రైతు బంధు ఒక్కటే తెలియదు, ఆయన దళిత బంధు అనో పథకం తెచ్చినాడు. సరే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే
నాయకుడికి కలేజా ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి, ఉత్తుతగా కాదు. ఆల్తు ఫాల్తు నాయకులు, రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది, కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్ కాబట్టి పెట్టిండు. వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తా అంటే మేము ఎంత ఇస్తా అన్నారు? ఇస్తా అన్నారు.